తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి ఫలాలతో ప్రజలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఆయన గత వైసీపీ పాలనలో కక్షగట్టి పెన్షన్లు తీసేశారని, అవినీతి అక్రమాలు రాజ్యమేలాయని విమర్శించారు. జిల్లాలో అవినీతిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేశామంటోన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో మా ప్రతినిధి రసూల్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలన ఎలా ఉంది అనేటువంటి విషయాలపైన తెలుసుకునేందుకు సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి అంశంతో ఈ రోజు ఇంటింటికి తిరుగుతూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రభుత్వ తీరు ఎలా ఉంది అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మన చెంత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం పైన మీ అధినేత మీకు ఒక పరీక్ష పెట్టారు. మొత్తం పైన ప్రతి ఇంటికి వెళ్లి మన ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఎలా ఉన్నాయి తెలుసుకోండి అని మీకు ఒక పరీక్ష పెట్టారు. ఈ పరీక్ష ఎలా ఉంది? సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా మా అధినేత ఈ పరీక్ష పెట్టడం జరిగింది. దీనికి 100 సంవత్సరాల కాలంలో దాదాపు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేశాం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. 4.1 అంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ఈసారి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే మేము ఈ సంవత్సరం కాలంలో ఏవైతే అభివృద్ధి చేశామో, ఏవైతే పథకాలు ఇచ్చామో, ఏవైతే సంక్షేమాలు ఇచ్చామో ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మా నాయకుడు ఆదేశం. దానిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు చంద్రబాబు నాయుడు దేవుడు, మాకు చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు. మీరు చూశారు ఇందాక, చంద్రబాబు నాయుడు మాకు పెద్ద కొడుకు లాంటి వాడు. రోజు ప్రతి నెల 4,000 రూపాయలు ఒకటో తేదీ మా ఇంటికి తెచ్చిస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పెద్దవాళ్ళు. ప్రధానంగా అనంతపురం నగరపాలక సంస్థలో తరచూ ఒక పక్క మేయర్ కి అదేవిధంగా ఎమ్మెల్యేకి మధ్య ఒక యుద్ధం లాంటి వాగ్వాదాలు జరుగుతున్నాయి. అసలు ఏంటి సమస్య? యాక్చువల్గా మేము డెవలప్మెంట్ సంవత్సరం మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 ఏళ్లలో ఎక్కడే కానీ ₹1 ఖర్చు పెట్టిన దాఖలా లేవు. లేకపోతే ఒక డ్రైన్ క్లీన్ చేసింది కానీ, ఒక రోడ్డు క్లీన్ వేయించిన దాఖలాలు లేవు. అలాంటిది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు తీసుకొస్తున్నాం, ట్యాక్స్ కలెక్షన్ పక్కా చేపిస్తున్నాం. ఇవన్నీ చేసి రోడ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ తీసుకెళ్తా ఉంటే మీరు వాళ్ళ అంకుల్ మాట విని అడ్డం పడతా ఉన్నాడు. దీనికంటే డెవలప్ కాకూడదు. డెవలప్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది. దానికని డెవలప్మెంట్ కోసం అడ్డు ప్రతి ఎక్కడ చూసా డెవలప్మెంట్, ఒక రోడ్డు వేయాలంటే లేదని చెప్పేసి దాన్ని సంతకాలు కానికోకుండా పెండింగ్ పెట్టుకొని కూర్చోండి. దాదాపు 4 months అయింది, ఒక ఫైల్ కానీ క్లియర్ చేయట్లేదు. ఖచ్చితంగా దాన్ని ఆల్రెడీ ఏదైతే గతంలో వీళ్ళంతా చేశారో అవన్నీ విజిలెన్స్ కానీ ఇచ్చాను. విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి కానీ అరెస్ట్ చేయించే పరిస్థితి. ప్రధానంగా అనంతపురం నగరవాసులకు అనంతపురం అర్బన్ నియోజకవర్గ కేంద్రంలో చాలా కాలనీలకు ఒక సమస్య వేధిస్తుంది. ప్రధానంగా డంపింగ్ యార్డ్, అదే విధంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని ఖచ్చితంగా తీసుకొస్తామనేటువంటి విధంగా గతంలో చేసినటువంటి పాలకులు హామీ ఇచ్చారు. మీరు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని తీసుకొస్తాననేటువంటి విధంగా చెప్పారు. మరి ఇది సాధ్యమవుతుందంటారా ఈ ఒక డంపింగ్ యార్డ్ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇది ఈ రోజు కాదు, దాదాపు 30-35 ఏళ్ళు సమస్య ఇది. ఆల్రెడీ డంపింగ్ యార్డ్ ఈ నెల అక్టోబర్ 2వ తేదీ ఏదైతే ఇప్పుడు ఉన్నదే మొత్తం క్లీన్ అయిపోతుంది. అలాగే కొత్త ప్లేస్ కానీ ఐడెంటిఫై చేసాం. చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కానీ రెక్టిఫై చేసి కొత్త ప్లేస్ ఖచ్చితంగా తీసుకెళ్తాం. డంపింగ్ యార్డ్ అయితే 100% అయిపోతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గత పాలకులు కనీసం ఎక్కడ కానీ ఇంచు కానీ కదిలించలేదు. ఈ సంవత్సరం కాలంలో నేను DPR తయారు చేసి దాదాపు 750 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన ఆర్థిక పరిస్థితి అంటే 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి దిగడం జరిగింది. మన ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగైతేనే ఖచ్చితంగా విడుదల వారుగా ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ అవుతుంది. 3 విడతలుగా ఖచ్చితంగా అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం పైన అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి అంశంతో ప్రజలను కలుసుకుంటున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం ప్రజల కలగా ఉన్నటువంటి ఏదైతే దాన్ని కూడా ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదే విధంగానే డంపింగ్ యార్డ్ ను ఈ ఏడాది ఇక్కడ నుంచి తొలగించి ప్రజలకు దాని నుంచి పూర్తిగా శాంతం చేకూరేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెబుతున్నారు. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా నుంచి.